హలో అండి అందరికీ. వెల్కమ్ టు మా క్రియేషన్స్. ఈ పీసెస్ ఏంటి అంటే ఇవి మనం బ్లౌజెస్ కుట్టినప్పుడు, ఫ్రాక్స్ కుట్టినప్పుడు మనకి క్లాత్ అనేది మిగులుతుంది కదా, సైడ్ కటింగ్ చేసినప్పుడు కొన్ని కొన్ని పీసెస్ కొంచెం ఎక్కువ మిగులుతాయి, కొన్ని తక్కువ మిగులుతాయి అన్నమాట. ఇప్పుడు ఇదేంటంటే నేను బ్లౌజ్ కుట్టాను, ఇందులో ఇది మిగిలిన పీస్ అన్నమాట. వీటితో నేను ఏం చేస్తానంటే మనము హెయిర్ బ్యాండ్ అనేది తయారు చేసుకోవచ్చండి. నేను ఏ పీస్ మిగిలినా కూడా ఒక హెయిర్ బ్యాండ్ అనేది కుట్టేస్తానన్నమాట. మనకి ఇంత క్లాతే ఉండాలి, ఇన్ని ఇంచెసే ఉండాలి అనేది అయితే ఏం లేదనమాట. మనం ఉన్న క్లాత్ని బట్టి హెయిర్ బ్యాండ్ అనేది రెడీ అవుతుంది. ఇప్పుడు ఇందులో చూపిస్తున్నాను కదా, ఇది మిగిలిన క్లాత్ అనమాట. ఇందులో సేమ్ ఇంతే ఉందన్నమాట క్లాత్ మనకి. సో ఇందులోనే నేను హెయిర్ బ్యాండ్ అనేది స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను. స్ట్రైట్ పీసే తీసుకుంటాను. మనకి ఇలాంటి ఎలాస్టిక్ అనేది అవసరం అవుతుందండి హెయిర్ బ్యాండ్కి. ఇది మీటర్ 10 రూపీస్ అలా ఉంటుంది. మనం ఒక రోల్ తెచ్చి పెట్టుకుంటే మనం ఎప్పుడు పీస్ మిగిలినా కూడా మనం చేసేసుకోవచ్చు స్టిచ్చింగ్ అనేది. సో ఇప్పుడు నేను ఎలా హెయిర్ బ్యాండ్ స్టిచ్ చేయాలి అనేది అయితే చూపిస్తాను. ఇది రాంగ్ సైడ్ అండి. ఇప్పుడు నేను చూపిస్తుంది రైట్ సైడ్. మనం రైట్ సైడ్ అనేది ఫోల్డ్ చేసి స్టార్టింగ్ 1 ఇంచ్ వదిలేసి మనం స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేయాలండి. ఎందుకంటే ఆ 1 ఇంచ్ మనకి ఫినిషింగ్ కావాలన్నమాట. ఆ స్టార్టింగ్లోనే కాదు, ఎండింగ్లో కూడా మనము ఒక 1 ఇంచ్ వదిలేసి స్టిచ్చింగ్ చేసుకుందామండి. చాలా సింపుల్గా ఉంటుందండి. స్టిచ్చింగ్ రాని వాళ్ళు కూడా జస్ట్ మిషన్ ఉంటే ఈ హెయిర్ బ్యాండ్ అనేది రెడీ చేసేసుకోవచ్చు. లాస్ట్లో కూడా 1 ఇంచ్ వదిలేసేసి రఫ్ చేసేసి క్లాత్ అనేది బయటికి తీసేసుకుందాము. చూసారా, స్ట్రెయిట్ పీస్ ఉంది. సో స్ట్రెయిట్ పీస్తోనే నేను ఉన్న క్లాత్నే అడ్జస్ట్ చేసుకొని స్టిచ్చింగ్ చేసేసాను. ఇప్పుడు దీన్ని రివర్స్ చేసేసుకుందాం. ఓకేనా, ఇలా రివర్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో మనం 1 ఇంచ్ ఇక్కడ వదిలేసాం కదా, అక్కడ క్లాత్ పట్టుకొని అలాగే స్ట్రెయిట్గా పట్టుకొని ఈ లాస్ట్ ఆ లాస్ట్ 2 అటాచ్ చేసేసుకుందామండి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, చాలా క్లియర్గానే చూపిస్తున్నాను. ఇటువైపు లాస్ట్ అటువైపు లాస్ట్ స్ట్రెయిట్గా తీసుకొని అటాచ్ అనేది చేసేసుకుందాం. ఓకేనా, ఈ విధంగా అటాచ్ చేసేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా ఈ స్టిచ్చెస్ అనేవి అన్ని లోపలికి వెళ్ళిపోతాయండి. మనకి ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది అనమాట, బయటికి కనబడుకోకుండా. చూసారా, చాలా ఈజీగా కుట్టుకోవచ్చండి. మనం మిగిలిన క్లాత్తో హెయిర్ బ్యాండ్ అనేది సింపుల్గా రెడీ చేసుకోవచ్చు. ఈ హెయిర్ బ్యాండ్కి మనం పైపింగ్ వేసుకోవచ్చు, తర్వాత ఏదైనా చిన్న పూసలది లేస్ వస్తుంది కదా, అది కూడా వేసుకోవచ్చు. చాలా ఈజీగా స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చండి. సో ఇప్పుడు మనకున్న క్లాత్తో ఇది అనేది రెడీ అయిపోయిందనమాట. ఇప్పుడు ఎలాస్టిక్ ఎలా తీసుకోవాలనేది చూపిస్తాను. ఇది కూడా జస్ట్ ఒక 2.5 ఇంచ్ 3 ఇంచ్ డబల్ ఫోల్డింగ్లో ఆ మాత్రం తీసుకుంటే సరిపోతుంది. క్లాత్ ఎంతైనా ఉన్ని లాస్ట్కి మనము ఒక 2 ఇంచెస్ అలా మెజర్ పెట్టుకొని తీసుకుంటే సరిపోతుందండి. నేనైతే చూసారు కదా, మిగతాదంతా మనకి కుచ్చుకొచ్చేస్తుంది. జస్ట్ ఇక్కడ వరకు అనేది కటింగ్ చేసేసుకుంటా. ఇది ఒక 4 ఇంచెస్ 5 ఇంచెస్ అంతా ఉంటుంది. ఇప్పుడు దీన్ని కూడా మనము లోపలికి ఎక్కించేసేసి ఇటువైపు తీసేసుకుందాం. మనకి ఇక్కడ ఓపెన్ అనేది పెట్టుకున్నాం కదా మనం స్టార్టింగ్,
అక్కడి నుంచి తీసేసుకుందామండి. ఎలాస్టిక్ అనేది కూడా చివర్న మనం గట్టిగా పట్టుకుని ఎలాస్టిక్ అనేది వెక్కిద్దాం. ఇక్కడ ఒక చిన్న రఫ్ లాంటిది చేసేసుకుందాం. ఓకేనా? ఇప్పుడు ఎలాస్టిక్ అనేది మొత్తం పూర్తిగా లోపలికెళ్ళిపోయింది. సో, ఇప్పుడు మనకి ఇక్కడ ఓపెన్ సైడ్ అనేది ఉంది కదా! ఇక్కడ ఏం చేయాలంటే మనం మిషన్‌తో అయినా స్టిచ్ వేయొచ్చండి. నేనైతే కొంచెం సేమ్ కలర్ దారమే సూదికెక్కించుకొని జస్ట్ హెమ్మింగ్ లాగా చేసేస్తాననమాట. అంటే అది అస్సలు కనిపించదు. స్టిచెస్ అనేది కనిపించదనమాట. చూసారా? సేమ్ కలర్ దారం తీసుకున్నాను. మనం ఏదైతే బ్యాండ్ కుట్టుకుంటామో అదే కలరే దారం కొంచెం సూదికి ఎక్కించుకొని మనం హెమ్మింగ్ లాగా చేసేసుకోవచ్చండి. మనం బ్లౌజెస్కి మెడ పీస్ అనేది వేస్తాం కదా, హెమ్మింగ్ చేతి పని చేస్తాం కదా, అలాగా హెమ్మింగ్ అనేది చేసేసుకుంటే ఇంకా క్లారిటీగా బాగా నీట్గా కనిపిస్తుంది. మిషన్తో కూడా వేసేయచ్చు, కానీ మిషన్తో కంటే హెమ్మింగ్ అనేది ఇంకా కనిపించదు కాబట్టి లుక్ అనేది ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది అనమాట. సో నేనైతే హెమ్మింగ్ చేసేస్తాను. చూసారా ఎంత బాగుందో? అది కూడా మన మిగిలిన పీస్‌తో అనేది ఇలా హెయిర్ బ్యాండ్ చేసేసుకోవచ్చండి. వీటిల్లో చాలా రకాలు ఉన్నాయన్నమాట. ఫస్ట్ బేసిక్ అనేది నేను చూపించాను. ఇప్పుడు ఈ గ్రీన్ కలర్‌ది కూడా ఇది బ్లౌజ్ కుట్టానన్నమాట ఇందులో. ఇది మిగిలిన పీస్ అన్నమాట ఇది. ఇది కొంచెం ఎక్కువే ఉందన్నమాట. అంటే మనకు రబ్బర్ బ్యాండ్ అనేది కొంచెం కుచ్చు బాగా ఎక్కువ వస్తుంది. సో ఇది కూడా అంతే అండి. సేమ్ మనకి స్ట్రెయిట్ కట్ చేసుకోవాలండి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత రైట్ సైడ్ అనేది లోపలికి మడిచేసి ఇప్పుడు ఇంతకుముందు చూపించిన విధంగా అలాగే స్టిచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని రివర్స్ చేసేసుకుందాం.
ఈ లాస్ట్ ఆ లాస్ట్ తీసుకొని మనము అటాచ్ అనేది చేసేసుకుందామండి. ఇలా అయితే వచ్చేసిందండి. మనకు ఫస్ట్ రబ్బర్ బ్యాండ్ కంటే ఇది క్లాత్ ఎక్కువ ఉంది కాబట్టి ఇంకొంచెం ఎక్కువ వచ్చిందనమాట. సో మనకి ఎంతైనా మనకి ఎంత క్లాత్ అయినా ఉన్ని మనకు మాత్రం ఒక 2.5 ఇంచ్ వరకు తీసుకుందాం ఎలాస్టిక్ అనేది. అంతకంటే ఎక్కువ తీసుకుంటే కొంచెం లూజ్గా ఉంటుందండి బ్యాండ్. సో మనము మొత్తం టోటల్ లెంత్ అంటే 5 ఇంచెస్ 4 ఇంచెస్ ఆ మధ్యలో తీసుకుంటే మనకు బ్యాండ్ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట. సో ఇలా చివరన గట్టిగా పట్టుకుని మనము ఎలాస్టిక్ అనేది ఎక్కించేసుకుందాం. చివరన 2 కలిపేసి ఒక రఫ్ అనేది వీటికి ఇచ్చేసుకుందామండి. ఇది ఆటోమేటిక్గా లోపలికి వెళ్ళిపోతుంది. తర్వాత సేమ్ కలర్ దారం తీసుకొని మనం హెమ్మింగ్ చేసినట్టు బ్లౌజ్కి మెడ పీస్కి హెమ్మింగ్ చేస్తాం కదా, అలాగైతే హెమ్మింగ్ చేసేసుకుందాం. చూసారా ఎంత బాగుందో. వీటికి మనం పైపింగ్ వేసుకున్నా కూడా ఇంకా చాలా బాగుంటుందండి. ఫస్ట్ ఇలా మనం బేసిక్ నేర్చుకుంటే అది అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఈ పీస్ ఏంటి అంటే ఇది నేను ఒక ఫ్రాక్ కుట్టానండి. ఇందులో అంబ్రెల్లా ఫ్రాక్ కుట్టాను అనమాట. చాలా బాగుంది అది. సో అందులో మిగిలిన క్లాత్ అనమాట ఇది చాలా మిగిలింది కాబట్టి మనకు స్క్రంచెస్ అనేది చాలా కుచ్చు ఎక్కువ వస్తుంది అనమాట. చూసారా మొత్తం స్టిచ్చింగ్ చేసిన తర్వాత చాలా బాగుంది కదా. సో ఇది కూడా మనం సేమ్ కలర్ దారం తీసుకొని హెమ్మింగ్ అనేది చేసేసుకుందాం. ఎంత బాగుందో చూసారా. మనం మిగిలిన క్లాత్తో ఇలా హెయిర్ బ్యాండ్ అనేది రెడీ చేసుకోవచ్చండి. ఇవన్నీ నేను అలా స్టిచ్చింగ్ చేసినవే ఇప్పుడు మీ కళ్ళ ముందే చేసి చూపించాను కదా. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి.